Say no to. Say no to. Drugs. Say no to drugs. Say no to drugs. Say no to drugs. This is very important. 5K మ్యారథాన్కి వచ్చాము. సో ఇక్కడ సే నో టు డ్రగ్స్ అనే థీమ్ మీద ఇవాళ చాలామంది గ్యాదర్ అయ్యారు. సో అందులో డాక్టర్ సతీష్ గారితో ఇవాళ మనం మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్. యా సో థ్యాంక్ సో అంటే మీరు చెప్పండి సార్, అంటే మీరు నార్మల్గా ఇవాళ రేపు యువత చాలా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు టువర్డ్స్ డ్రగ్స్ అండ్ అంటే ఎక్స్ట్రా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద. సో వాట్ డూ యూ ఫీల్ లైక్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? యా గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ సతీష్ కుమార్ రాజు, లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ ఫ్రమ్ నెక్జెన్ హాస్పిటల్, బాచ్పల్లి. సో ఐఎమ్ హియర్ attending this great initiative event, 5K marathon. So on behalf of the theme is say no to drugs. It's a very good initiative. మీరు అన్నట్టుగా సో రీజన్ ఫర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్స్, వన్ ఆఫ్ ది రీజన్స్ పియర్ ప్రెషర్స్ అండి. లైక్ ఒక గ్రూప్ ఉంటారు, ఒక 5-10 మెంబర్స్ ఉంటారు, అందులో ఒకరిద్దరికి అలవాటు ఉన్నా కూడా దే విల్ ఫోర్స్ ద అదర్ పీపుల్ టు ట్రై ద డ్రగ్ అండ్ అలా అలవాటు అయిపోయి నెంబర్ పెరిగిపోతూ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ది నెంబర్స్ ఆర్ అలార్మింగ్ అండ్ ఎస్పెషల్లీ యూత్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, టీనేజర్స్లో. సో వెన్ యూ సెడ్ యూత్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అన్నారు కదా. సో అంటే ఎట్ వాట్ కైండ్ ఆఫ్ ఏజ్, అంటే ఏజ్ వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్కి గురవుతున్నారు ఇప్పుడు మీరు చూసిన? అరౌండ్ 15 to 16 years ఏజ్ నుంచి ఆ ఏజ్లో దే విల్ బి మోర్ ఇన్ఫ్లుయెన్షియల్. దే వాంట్ టు ట్రై న్యూ థింగ్స్. ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అంటే దే వాంట్ టు ట్రై ఇట్. సో ఆ ప్రాసెస్లోనే ఎక్కువ మంది దే విల్ గెట్ అడిక్టెడ్ డ్యూరింగ్ దట్ ఏజ్. ఇఫ్ యూ క్రాస్ దట్ ఏజ్, ఆ ఏజ్లో కానీ అడిక్షన్స్కి కానీ దూరంగా ఉండగలిగారంటే ద పాసిబిలిటీస్ ఆర్ వెరీ లెస్ టు గెట్ అడిక్టెడ్ టు ఫ్యూ డ్రగ్స్. సో బీయింగ్ ఎ డాక్టర్, సో మీరు ఇలాంటి కేసెస్ చాలా చూసుంటారు ఐ గెస్, లైక్ అంటే సమ్ ఆఫ్ ద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో నార్మల్గా వాట్ డూ యూ సజెస్ట్ సార్? అంటే నార్మల్గా ఎంత టైం పడుతుంది ఒక మనిషి బీయింగ్ ఎ డ్రగ్ అడిక్ట్ అండ్ అక్కడి నుంచి మళ్ళీ రికవరీ అయ్యి అండ్ బ్యాక్ టు హిస్ రెగ్యులర్ లైఫ్కి రావడానికి ఎంత టైం పట్టచ్చు నార్మల్గా? సో ఈ డ్రగ్ అడిక్షన్స్ నుంచి బయటపడడం అనేది ఇట్స్ నాట్ ఎ సింగిల్ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ పర్టికులర్ డ్రగ్ అడిక్ట్ కెనాట్ అలోన్ ఫేస్ ద ఇష్యూ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ద ఇష్యూ. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, డాక్టర్స్ హెల్ప్ ఉండాలి, ప్రాపర్ కౌన్సిలింగ్ ఉండాలి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. అండ్ వన్ థింగ్ ఈజ్ ఎంత టైం పడుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు డ్రగ్ తీసుకుంటారు. ఫ్యూ పీపుల్ విల్ బీ వితౌట్ హ్యావింగ్ డ్రగ్స్, దే వోంట్ డూ దేర్ డైలీ రొటీన్ ఆల్సో. సో అలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ యూ సడన్లీ స్టాప్ దోస్ డ్రగ్స్, వాళ్ళ సైకలాజికల్ అండ్ మెంటల్ బిహేవియర్ కూడా మారిపోతుంది. దే విల్ బికమ్ మోర్ అగ్రెసివ్, దే విల్ ట్రై టు డూ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆల్సో. క్రైమ్కి కూడా పాల్పడుతూ ఉంటారు. సో ఆ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండి ప్రాపర్ దే నీడ్ సమ్ మెడికేషన్ ఆల్సో. ఆ మెడికేషన్ ఇచ్చుకుంటూ ప్రాపర్గా కౌన్సిలింగ్స్ చేసుకుంటూ గుడ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయడం, మెడిటేషన్ లాంటివి, ఇలాంటి మ్యారథాన్స్ అటెండ్ అవ్వడం కావచ్చు, గుడ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, రెగ్యులర్ డాక్టర్స్తో ఫాలోఅప్స్లో ఉండడం, ఇలాంటివి ఉంటే కనుక విదిన్ 3 to 4 months దే విల్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ఇష్యూ. And everybody should come out. I request all those who are affected with that thing, I want them to follow these things and get help from the doctors and concerned people and get out of that problem. Great sir. So what do you suggest sir? Ante ma viewers ki meer em cheppadaluchukunnaru as being a doctor? So what is a message you want to give to our audience? So ee kalamlo యంగెస్ట్ ఏజ్లో కూడా లైక్ 20-21 ఇయర్స్లో కూడా బీపీ, హై బ్లడ్ ప్రెషర్స్తో వస్తున్నారు పేషెంట్స్. 190/110 ఇలా హై బ్లడ్ ప్రెషర్స్తో వస్తుంటారు. దే వోంట్ బీ హ్యావింగ్ ఫ్యామిలీ హిస్టరీ, ఏమీ ఉండదు, బట్ ఎర్లీ ఏజ్లో అలా వస్తుంది. రీజన్ బీయింగ్ హిస్టరీ మొత్తం తోడితే దే ఆర్ డ్రగ్ అడిక్ట్స్. సో డ్రగ్ అడిక్షన్స్ వల్ల ఎర్లీ ఏజ్లో హైపర్ టెన్షన్ వస్తుంది, కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి అండ్ సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. దట్ విల్ హార్మ్ ద పర్సన్, ఇండివిజువల్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో ద సొసైటీ. So it will become a burden to the country also, society also. So వీటిని దృష్టిలో పెట్టుకొని స్టే అవే ఫ్రమ్ సచ్ పీపుల్ అండ్ సచ్ థింగ్స్. మీకు ఏమన్నా లైక్ అలాంటివి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా
stay away from them and inform to the concerned people, and the state government is taking good initiatives to prevent all these things. అవును, గవర్నమెంట్ రీసెంట్గా ఒక కాల్ సెంటర్ నెంబర్ కూడా అనౌన్స్ చేసింది. సో విచ్ కెన్, అంటే వాళ్ళు ఆన్లైన్ వర్చువల్లో కూడా వాళ్ళు దే ఆర్ గివింగ్ ద సజెషన్స్, ఇన్పుట్స్. సో దాని తర్వాత దే ఆర్ రికమెండింగ్ సమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకొని సో వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిడ్ అని చెప్తున్నారు చాలామంది. యా అండి. సో ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అయినప్పుడు హానెస్ట్లీ స్పీకింగ్ హీ ఈజ్ ఎ పేషెంట్. అతను దానికి గురై ఉన్నాడు. సో నో వన్ విల్ బీ పనిషింగ్ హిమ్ ఆర్ దే విల్ సింప్లీ ట్రీట్ హిమ్ యాజ్ అ పేషెంట్. బట్ ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో దట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ క్రైమ్. కాబట్టి వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ గెట్, యూ బెటర్ టు ఇన్ఫార్మ్ ద టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్, అండ్ దోస్ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. యా, గ్రేట్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. అందరూ పొద్దున్నే లేచి ఇక్కడ మెరథాన్కి అటెండ్ అయినట్టున్నారు. అవునండి. సో యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ రేపు యువత చాలా ఎక్కువ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు అని చెప్పి అంటున్నారు. అంటే అందరూ కాకపోయినా కూడా కొంతమంది అయినా మాత్రం దాంతో ప్రభావపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ దాంట్లో చాలా ఓవర్కమ్ అవడానికి కూడా చాలా ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఎంతవరకు వాటికి సపోర్ట్ చేస్తుంటాయి, అంటే దాంట్లోంచి ఓవర్కమ్ అవ్వడానికి ఎంతవరకు యూజ్ అవుతాయి? యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న టెన్షన్స్ కానీ, సాఫ్ట్వేర్ టెన్షన్స్లో కానీ, ఏదైతే వీకెండ్లో చిల్ అవుదాం అని చెప్పేసి తెలియకుండానే డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఈరోజు యువకులు ఏదైతే వాళ్ళ యొక్క ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారో దాని గురించి అవేర్నెస్ ఇవ్వడానికి ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరపు నుంచి 5K రన్ మారథాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన IVF ప్రగతి నగర్ నుంచి కూడా మేము ఒక 50 మెంబర్స్ రావడం జరిగింది. మా ప్రెసిడెంట్ అజయ్ కుమార్ చిట్టిమల్ల కూడా మాతో పాటు ఈరోజు 5K రన్లో పార్టిసిపేట్ చేశాడు. అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. అయితే ఏదైతే సమాజంలో ఈరోజు ఇంతకుముందు ఏదైతే డ్రింకింగ్ ఎలాగైతే మనుషుల ప్రాణాలను తీసేదో ఇప్పుడు తెలియకుండానే డ్రగ్స్, పాన్ షాపుల్లో చాక్లెట్ల నుంచి చిన్నపిల్లల స్కూల్లో అమ్మే చాక్లెట్లలో కూడా డ్రగ్స్ కలుపుతున్నారు. ఇవన్నిటి గురించి కూడా జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి, అంటే చాక్లెట్ తినొద్దు అన్నది కాదు, ఆ డ్రగ్స్కి అలవాటు అయితే ఎలా ఉంటుంది, ఏంటి, ఎన్ని ప్రాణాలు పోతున్నాయి, ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి, వాటి గురించి అవేర్నెస్ తేవడానికి ఈరోజు మనము యాక్చువల్లీ 5K రన్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది. యాక్చువల్గా 1000 to 2000 మెంబర్స్ రిజిస్టర్ చేసుకొని రావడం జరిగింది. నిజంగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల అట్లీస్ట్ ఒక 10%, 20% మారిన సమాజంలో ఎంతో చేంజ్ ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఇప్పుడు తీసుకుంటున్న స్టేట్ గవర్నమెంట్ కూడా యాక్చువల్గా మంచి అవేర్నెస్ ఇస్తుంది, ఎలా డ్రగ్స్ యూజ్ చేయొద్దు ఏంటని చెప్పేసి. దాంతోపాటుగా మన వంతు కృషిగా ఫిజికల్ ఎక్సైజ్ సొసైటీకి మెసేజ్ కూడా వెళ్తుంది. దాని గురించి అని చెప్పేసి ఈరోజు 5K రన్లో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఇవాళ రేపు చాలా మంది ఫిట్నెస్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో దాని గురించి ఏమన్నా? ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ అయినా నార్మల్గా వేరే వాళ్ళైనా కూడా తీసుకోవడం ఏ విధంగా ఉంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట ఫుడ్ తినడం అలవాటు పడుతున్నాం. మళ్ళీ మార్నింగ్ 8 మనం లేచిన దగ్గర నుండి 9 to 7, 9 to 9 వరకు కూడా మనం సిస్టమ్ ముందు ఉంటున్నాము. సో అది డిపెండ్, మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయడము అనేది మళ్ళీ ప్లస్ ఈ విధంగా మనం హోమ్ మేడ్ ఆర్గానిక్ కూడా మనం అలవాటు పడితే చాలా బాగుంటుంది. ఇది మేబీ డిపెండ్ ఆన్ పర్సన్స్ ఓన్లీ, బట్ రైట్ నవ్ అయితే 50% మెంబర్స్ అయితే దీన్ని ఫాలో అవుతున్నారు. సో ఫర్దర్గా కూడా ఇంకా చాలామంది కూడా దాన్ని అవేర్నెస్గా తెలుసుకొని ఇంకా ముందుకెళ్ళి దాన్ని 100% చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు ఎన్ని మ్యారథాన్స్ ఇప్పటివరకు అటెండ్ అయ్యారు? నేను దీంతోనే యాక్చువల్గా ఇది నా 6th మ్యారథాన్ ఇది. సో నేను వరంగల్లో కొన్ని అటెండ్ అయ్యాను, ఇక్కడ కూడా చాలా వరకు అటెండ్ అయ్యాను. సో ఇది నా 6th మ్యారథాన్. కంగ్రాచులేషన్స్ అండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. సో ఇవాళ ఇంకొంతమంది మనతో పాటు వచ్చారు మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. సో వాళ్ళు ఒకసారి వాళ్ళ వ్యూస్ తెలుసుకోవాలి. First of all, would like to say no to drugs. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకెన్నో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. బాచుపల్లిలో ఆర్యవైశ్య సంఘం కండక్ట్ చేసినందుకు చాలా సంతోషకరం. వీఆర్ అప్రిషియేటింగ్ దెమ్. సో వీఆర్ బెనిఫిటింగ్ బోత్ వేస్. వన్ ఈస్ వీఆర్ గివింగ్ ద అవేర్నెస్ టు ద పీపుల్, సే నో టు డ్రగ్స్, and also we are giving the health benefits to our people. So this is very helpful. Going forward, we'll conduct more programs. Thank you very much. సో మీరు ఇప్పటివరకు ఎన్ని మ్యారథాన్స్ అటెండ్ అయ్యారు? సో ఇది ఎన్నో మ్యారథాన్? ఇది 4th మారథాన్ నేను చేసింది. సో 5 kilometers. ఓకే. మీరు ఎక్కడ ఉంటారండి? మీరు స్పెషల్గా వీకెండ్స్ సాటర్డే సండే మేము 5K కొట్టేస్తాము. ఎవ్రీడే ఉంటుంది మాకు. ఇక్కడ సెలబ్రేట్ ఇలా కండక్ట్ చేసినప్పుడు మేము అటెండ్ అవుతూ ఉంటాం. సో ఇవాళ రేపు యూత్ ఇంకోటి నేను ఈ పాయింట్ కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అంటే యూత్ ఇవాళ రేపు చాలామంది అంటే గ్రూప్స్ క్రియేట్ చేసి ఫిట్నెస్ గ్రూప్స్ అని, తర్వాత స్పోర్ట్స్ గ్రూప్స్ అని,
సో గ్రూప్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి అండ్ అవి ఎంతవరకు అలైవ్ ఉంటాయో తెలియదు కానీ బట్ దే స్టార్టింగ్ ద గ్రూప్ ఇమీడియట్లీ. అంటే గ్రూప్స్ ఒక గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో యాక్టివ్ మెంబర్స్ని మాత్రమే వాళ్ళు తీసుకొని దే ఆర్ రెగ్యులర్లీ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ ఎనీ స్పోర్ట్. సో దాని ప్రభావం ఎంతవరకు ఉందంటారు? ఇద్దరు వచ్చి ఈరోజు 10 మెంబర్స్ అయ్యారు, 10 మెంబర్స్ ఇక్కడ అసెంబ్లీ అయ్యాము. సో క్రెడిట్ గోస్ టు అనిల్. అడిగే మీన్ యూత్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఉండాలి. కోర్స్ నేను ఆల్మోస్ట్ 40+, నాకు అంత ఓపిక లేదు. బట్ తను రోజు కాల్ చేసి ఈరోజు కూడా 4 o'clock రెడీ చేసాడు నన్ను. నేను మామూలుగా అయితే నైట్ షిఫ్ట్ చేసి కొనుక్కుంటాను, అట్లా వాళ్ళకి వెళ్ళాలి. రసరాజు, తర్వాత నరేష్, శ్రవణ్. ఓకే, ది క్రెడిట్ గోస్ టు దెమ్ ఫ్రమ్ పాస్ట్ 10 days onwards. It's continuously following with them. Yeah, to make this event big success. Yeah. సో ప్లీజ్. మనకు ఈ ఐవీఎఫ్ బాచ్పల్లి టీం నుండి మన అందరం చాలా కమిటీ మెంబర్ నేను. సో ఇక్కడ మనం ఇంత ఎత్తున ఇది ఒక ప్రోగ్రామే కాదు, చాలా ఇలాంటి హెల్త్ క్యాంప్సే కానీ మన సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీ ప్రోగ్రామ్స్ చాలానే చేస్తున్నాము. ఎందరికో హెల్ప్ అయ్యే ప్రోగ్రామ్స్ అనేది ఎన్నో చేస్తున్నాము. ఎవరికన్నా అవసరం ఉన్నా చెప్పాలి. మా టీం తరపున మేము అక్కడికి వచ్చి మేము చేయడానికి కూడా ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని ఎప్పుడూ కోరుకుంటున్నాం. సో ఇది ఇప్పటివరకు ఎన్ని ఈవెంట్స్ జరిగాయండి నార్మల్గా? ఇంకా ఇప్పటివరకు ఎన్ని ఈవెంట్స్కి మీరు అటెండ్ అయ్యారు? అంటే ఇంతకుముందు హెల్త్ క్యాంప్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాము ఫ్రమ్ ఆర్యవైశ్య సంఘం నుండి. అంటే మీ గ్రూప్లోనే, అంటే మీ సొసైటీలో చేసేవాళ్ళ లేకపోతే నార్మల్గా బయట ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్? సొసైటీలో చేసేది, బయట కూడా చేస్తున్నాము. ఈ మధ్యలో స్టార్ట్ చేసాము. బట్ 5K రన్ ఇది ఫస్ట్ టైం. బట్ వీఆర్ ప్లానింగ్ ఇన్ ఫ్యూచర్ లైక్ 10K రన్ కానీ మిగతా ప్రోగ్రామ్ కానీ. ఈ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. దీన్ని బట్టి మేము ముందుకు వెళ్తాము. మనకి ఇక్కడ మమతా హాస్పిటల్ దగ్గర ఎవ్రీ మంత్ అమావాస్య రోజు మనం దాదాపు 300 నుండి 500 పీపుల్కి అన్నదానం మన ఐవీఎఫ్ బాచ్పల్లి నుండి చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకు ఒక 3 months బ్యాక్ హెల్త్ క్యాంప్స్ కూడా, మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజేషన్, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చి దాదాపు ఒక 1000 మెంబర్స్ వరకు వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ మ్యారథాన్, దీనికి కూడా మేము జస్ట్ నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీ ఏం లేకుండా పెట్టాము. ఆల్మోస్ట్ ఆల్ 2700 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో చూస్తున్నాం కదా, సొసైటీలో కొంచెం మార్పు అయితే డెఫినెట్గా వచ్చిందని చెప్పి నేను అందరూ నమ్మాల్సిందే.